హాయ్ అండి అందరికీ. మళ్ళీ నేను ఒక వంటకంతో వచ్చాను. ఈరోజు నేను చేసేది ఏంటంటే ఉప్పుడు పిండి అంటాం మేము. మంచి రెసిపీ చూడండి. ఉప్మా చేయటం రాని వాళ్ళు ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్లో ఆయిల్ మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి. అన్నీ వేసుకోవచ్చు, మీరు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు పోపులో. ఇది వేయకూడదు అది వేయకూడదు అని ఏముండదు. మీకు అన్ని స్మెల్స్ నచ్చుతాయి అనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. అలా వేగిన పోపులో పచ్చిమిరపకాయలు, అల్లం వేయాలి. నేను పచ్చిమిరపకాయలు నాకు ఈజీగా ఉంటుందని చెప్పి పొడవుగా కట్ చేశాను, వేసాను. మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే అందులోకి పెద్ద వెల్లుల్లిపాయలు దంచి వేయాలి, అంటే చితక కొట్టి వేయాలి. ఎందుకంటే ఆ వెల్లుల్లిపాయ స్మెల్ ఏదైతే ఉంటుందో అది అందులోకి దిగాలన్నమాట. దాని తర్వాత కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు. ఎందుకు లాస్ట్ వేసానో మీ అందరికీ తెలుసు కదా, అవి త్వరగా వేగిపోతే మాడకూడదు కాబట్టి వేసాను. దాంట్లో పోపు వేగిపోయిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఇది ఎలాగంటే కొలత, 1 గ్లాసు వరి నూకకి 2 గ్లాసులు ఎగ్జాక్ట్లీ వేయాలి. ఇది పొడిగానే ఉంటుంది. తెల్ల నూక ఉప్మాలాగా కొంచెం పారెడ్జ్ లాగా ఉండదు, ఇది పొడి పొడిగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నూక ఎలా చేసుకోవచ్చు అంటే, మీరు కనుక మీకు టైం ఉంటే 1 కేజీ బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసి ఆరబెట్టి దానికి నూక పట్టి జల్లించేస్తే పిండి వచ్చేస్తుంది. దాంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా నీళ్లు పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని కొంచెం మరిగించిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెసరపప్పు. ఇది ఎండాకాలంలో చేసుకుంటే చాలా కూడా చేస్తుంది. పెసరపప్పు చూసి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తాను, కొంచెం చలవ చేయడానికి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎక్కువ వేసాను కదా అందులో. యూ ఆల్ నో దట్ ఐఎమ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ ఫ్రమ్ బాడీలోంచి ఇన్ఫ్లమేషన్ తగ్గాలి కాబట్టి నేను కొంచెం నాకు తగినట్టుగా చేస్తాను. మీకు యావరేజ్గా వేసుకోవచ్చు పెసరపప్పు. వెల్లుల్లిపాయలు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా మరిగిన దాంట్లో మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్న నూక వేయాలి. ఈ నూక ఏంటంటే ఉండల కింద అవ్వదు. స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు నూక వేసేసుకోవచ్చు. కాబట్టి ఉప్మా చేయటం రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత కలిపి